ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కోఇన్సిడెన్స్ లేదా ఎవరైనా కోఆపరేషన్ చేస్తే ఇంట్లోకి వద్దామనుకున్నారో అవన్నీ పోలీసులే తేలుస్తారులే యువరాజ్. వాళ్ళు గాని ఈ ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది, ఎవరి పనుల్లో వాళ్ళుంటారు, గుట్టు చప్పుడు కాకుండా వాళ్ళ పని ముగించుకుని వెళ్ళిపోదాము అని అనుకుంటే మాత్రం పోలీసులు వాళ్ళని, వాళ్ళ వెనకున్న వాళ్ళని, వాళ్లతో పనిచేసే వాళ్ళని అందర్నీ పట్టుకుంటారు. జరిగిన దాని గురించి మాట్లాడుతుంటే ఇలానే భయపడుతుంటారు. పదండి, తినేసి వెళ్ళి రెస్ట్ తీసుకుందాం. లేవండి. హాయ్ కౌశికి గారు. మీరు? నా పేరు బలరాం, తను నా కొడుకు సంజయ్. ఫంక్షన్కి వచ్చారా? మిమ్మల్ని ఎవరైనా పిలిచారా? పిలిస్తే రాలేదండి, పెళ్లి చూపులకు వచ్చాను. మీరు ఫోటోల కంటే డైరెక్ట్గా చాలా బాగున్నారు. అసలు మీకు ఏజ్ 32 అంటే ఎవరు నమ్మరు తెలుసా? 27 అనుకుంటారు. ఇంకోటేంటో తెలుసా? మీ బర్త్ డేటు నా బర్త్ డేటు ఒకటే రోజు. అన్నీ బాగా కుదిరాయి కదా. అసలు మీరెవరు? మా అక్క డీటెయిల్స్ మీకెలా తెలుసు? తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఈ మాత్రం తెలుసుకోకుండా ఎలా అండి? ఏయ్, పిచ్చిగాని పట్టిందా? మా అక్కకి పెళ్ళయింది, ఒక పాప కూడా ఉంది. నిన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి? నాకు కూడా అయిందండి. మొదటి భర్తకు విడాకులు ఇచ్చిందంట కదా. అందుకే రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటుంది కదా. అంత క్లియర్గా మెన్షన్ చేశారు కదా. పెళ్ళా? మెన్షన్ చేశారా? ఎవరు చేశారు? అసలు ఎందుకు చేశారు? మ్యాట్రిమోనీ వెబ్సైట్లో. కావాలంటే చూడండి. చూడండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.